అమ్మవారు కారుణ్యలక్ష్మి ఎందుకయిందంటే ఆ కారణం చేత. కాలాంబోదే, నల్లగా ఉన్నటువంటి మబ్బు లాంటి కొప్పు, అందులో ఉన్న చంద్రరేఖ దర్శనం చేసినంత మాత్రం చేత మళ్ళీ మనం పుట్టవలసినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి కారుణ్యమూర్తి కనుక. అంటే కామాక్షి దర్శనం ఒక్కటి చాలురా, నిన్ను ఎంత స్థితికైనా తీసుకెడుతుంది. కామాక్షి ధ్యానము, కామాక్షి దర్శనము, కామాక్షి శ్లోక పఠనము నీకంత వైభవాన్ని ఇస్తుంది అని చెప్పడానికి ప్రథమ పాదాన్ని అలా పూర్తి చేస్తూ రెండో పాదం దగ్గరికి వచ్చి అన్నారు, మధ్యే సౌదామిని మధులిహాన్ మాలాం రాజయంతి. అమ్మా, మధ్యలో ఒక పెద్ద మెరుపు ఒకటి కనపడుతోంది. ఆ మెరుపు పక్కన, ఆ మెరుపులో మంచి గండు తుమ్మెదల బారు ఒకటి కనపడుతోంది అన్నారు. అసంభవం కదా. మెరుపులు వచ్చాయనుకోండి, తుమ్మెదలు ఉండవు, వెళ్ళిపోతాయి. తుమ్మెదలు ఎప్పుడు వస్తాయో తెలుసా? తుమ్మెదలు రావాలి అంటే ఆకాశం అంతా ప్రశాంతంగా ఉండి వర్షం లేకుండా వాతావరణం చల్లగా ఉంటే తుమ్మెదలు వస్తాయి. మాకు మారేడుమల్లి అని ఒక ఏజెన్సీ ఏరియా తూర్పుగోదావరి జిల్లాలో, అట్నుంచి భద్రాచలం పెడతారు. ఈ ఋతువులో శరత్కాలం వస్తే, శరత్కాలం వసంత ఋతువు, ఆ సమయంలో తెల్లవారుజామున 6 గంటల నుంచి 1 గంటన్నర సేపు కార్లన్నీ క్యూల్లో నిలబడిపోయి ఉండిపోతాయి ఘాట్ రోడ్లో. దేనికోసం ఉండిపోతాయి తెలుసా? అటు ఇటు బ్రహ్మాండమైన అరణ్యం, డ్రైవర్లకు ఎవ్వరికి కళ్ళు కనపడవు, అన్ని గండు తుమ్మెదలు బారులు కింద వచ్చేస్తాయి రోడ్డు మీదకి. ఆ తుమ్మెదల్లోంచి వెళ్ళలేరు, అందుకని ఆగిపోతాయి కార్లు. అవి 1 గంటన్నర 2 గంటల తర్వాత తుమ్మెదలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే కార్లు ఎడతాయి. అసలు ఆ భ్రమర సంపద చూడాలి మీరు, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ తుమ్మెదలు మెరుపులు మెరుస్తుంటే, మెరుపుల దగ్గర తుమ్మెదలు ఉంటాయా? అవి ఉండవు. మరి మెరుపుల దగ్గర తుమ్మెదలు ఉన్నాయంటున్నారు ఆ మూకశంకరులు. మధ్యే సౌదామిని మధులిహాన్ మాలాం రాజయంతి. ఆ మెరుపు ఉందమ్మా, మెరుపు పక్కన నల్ల తుమ్మెదల బారులు కనపడుతున్నాయి నాకు అన్నారు. ఎవరి పేరైనా చెప్పారా? పోనీ మళ్ళీ రెండో పాదంలో ఏం చెప్పలేదు పేరు. ఆ నల్ల కొప్పు చంద్రరేఖ మధ్యలో మెరుపు కనపడుతోందన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారి చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వు మెరుపు మెరిసినట్టుంటుంది, అంత అందంగా ఉంటుంది. ఎందుకని? చిరునవ్వు అన్నప్పుడు దంతపంటి పూర్తిగా కనపడదు, ఏదో కొద్దిగా ముందు ఉన్న పళ్ళు ఈ పాటి కనపడతాయి అంతే. కొద్దిగా కనపడుతూ ఆ పెదవులు ఇలా విచ్చుకుని ముఖం అంతా రాగరంజితమై ఆవిడ చూస్తే, ఆ చిరునవ్వుతో అమ్మవారు కూర్చుంటే ఆ చిరునవ్వు మెరుపు మెరిసినట్టు ఉంటుందిట. మెరుపుకి లక్షణం ఏమిటో తెలుసా? వెంటనే కంటిని ఆకర్షిస్తుంది. వెలుతురు ఎప్పుడు కంటిని లాగుతుంది. కంటికి నాయక నయన, అది కంటిని లాగితే మిగిలిన ఇంద్రియాలని లాగుతుంది. అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ధ్యానం చెయ్యవలసిన అవసరం లేకుండా అమ్మవారి మందస్మితం మీ ధ్యానంలో మీ దృష్టిని లాగేస్తుంది, లాగి ఉద్ధరిస్తుంది. మెరుపు కాంతి, కాంతిలో ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడినట్టు అమ్మవారి చిరునవ్వు దర్శనం చేత ఆత్మ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి అమ్మా, మెరుపు తీగ ఎలా ఉంటుందో నీ యొక్క చిరునవ్వు అలా ఉంది. ఆ మెరుపు పక్కన గండు తుమ్మెదల బారులు ఉన్నాయి. ఏమిటి ఆ గండు తుమ్మెదల బారులు? ఆడవారి చూపులను చెప్పవలసి వస్తే శాస్త్రంలో ఒకే ఒక్క ఉపమానం వేస్తారు. నల్ల తుమ్మెదల బారులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి చూపులు అంటారు. అందుకే శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రం చేస్తూ వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః అని ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. మహోత్పలేయా, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ముఖం మహాపద్మంలా ఉంటుంది.
అమ్మవారి చూపులు అవి ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అబ్బా ఏమి వర్ణించారో మహానుభావుడు. ఆవిడ ముగ్ధ అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పూర్తి స్వాతంత్రం రాని పెళ్లి కూతురు కాబట్టి భర్తని చూడాలని ఉంటుంది. ఆయన్ని ఇలా ఓరకంట చూసుకుంటూ ఉంటుంది. నల్ల తుమ్మెదల బారులో ఉంటాయి ఆ చూపులు. తుమ్మెదలు పువ్వు దగ్గరికి ఎలా పెడతాయో అలా విష్ణువు వంక చూసుకుంటూ ఉంటుంది. విష్ణువుకి కూడా చూడాలని ఉంటుంది. అందుకని ఆయన ఇలా చూస్తాట. చూస్తే ఆయనని తను చూస్తున్నాడన్న విషయం చూసేశాడని సిగ్గుపడి తల దింపేసుకుంటుంది. మళ్ళీ పోని ఉండగలదా? కాసేపు ఆగి ఆయన ఎవరో మాట్లాడుతున్నారు లేని ఇలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన ఇలా చూస్తాట. సిగ్గుపడి మళ్ళీ తలదించుకుంటారు. ముగ్ధా అంటారు శంకరాచార్యుల వారు. ముగ్ధా విహిర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగతాని. వెళ్ళొచ్చేస్తున్నాయి చూపులు. మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ. గండు తుమ్మెదల బారులో ఉన్నాయమ్మా నీ చూపులు అన్నారు. అమ్మవారి చూపులు అలా ఉంటాయి. అసలు లోకంలో ఒక మాట చెప్తారు పెద్దలు, అమ్మవారు చూడ్డాన్ని చూడని వాడెవడున్నాడో వాడికన్నా అసలు అప్రయోజకుడు లోకంలో ఇంకొకడు లేడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో పరమపావనమైనటువంటి పేర్లు కలిగిన మహాక్షేత్రములు, సంగీత సాహిత్యములకు ఆటపట్లు, పరమపావనమైన క్షేత్రములు దేనివల్ల వచ్చాయో తెలుసా? అమ్మవారి దృష్టి ఎక్కడ కొంచెం ఆగింది, ఆగితే ఆ క్షేత్రాలు వచ్చాయి. ఆవిడ ఇలా తిప్పుతూ ఉంటుంది దృష్టి. ఇలా తిప్పుతున్నప్పుడు ఆవిడ ఒక్కొక్కసారి ఆగింది. ఆవిడ దృష్టి అలా చూసింది, ఒక్క క్షణం చూసి తిప్పింది. ఆవిడ ఎక్కడ ఆపిందో అది మహాక్షేత్రమైంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఉంటారు ఆ చూపుల గొప్పతనం చెప్తూ, విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. అమ్మవారి చూపు అంటే ఎలా ఉంటుందోట తెలుసా? అమ్మవారి చూపుట అసలు విశాలమైనటువంటి చూపుట అమ్మవారిది. విశాలమైన చూపు అంటే కళ్ళిలా తెరిచి చూస్తుందని కాదు, ఆవిడికి ప్రేమట. అమ్మ నా బిడ్డలు ఆ బ్రహ్మకీట జనని, అన్ని సమస్త పిపీలికాది పర్యంతమును కన్న తల్లి. అందుకని ఇలా చూసుకుంటూ ఉంటుంది తిప్పి. మీకు భీమవరంలో ఉంటుంది మావుళ్ళమ్మ తల్లిని, ఆకర్ణాంత విశాల నేత్రములని పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ అంటారు. వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు సుకమ్ముల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు అంటారు. ఈ చెవుల వరకు ఉంటాయి అమ్మవారి కళ్ళు. ఇక్కడ వరకు ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెడుతూ ఉంటే అమ్మ నీ మూడో కన్నెర్రగా అందుకే ఉందన్నారు శంకరాచార్యులు. ఇవి చెవులకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మహాకవులు చెప్పినటువంటి విషయాలు వినేటప్పుడు సంతోషంగా ఇక్కడికి వెళ్ళి వింటూ ఉంటాయి కళ్ళు కూడా. మీరు ఇక్కడ ఉన్నారు, ఇలా పోయి వింటున్నారు, నేను ఇక్కడున్నాను వెళ్ళలేకపోతున్నానని కోపంతో ఎర్రబడిందమ్మా మూడో కన్ను, అందుకే మూడో కన్ను ఎర్రగా ఉంటుందన్నారు శంకరాచార్యులు. అమ్మో మహానుభావుడు! అసలు అమ్మవారి కళ్ళ మీద ఆయన ఏం మాట్లాడారంటే అసలు లోకంలో ఎవరు ఊహించరు. అంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషాశఫరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు ఆయన. అమ్మా లోకంలో అందరూ చేపలు నీళ్లల్లో ఎందుకున్నాయంటే ఒకటే కారణం, భూమి మీదకి వస్తే బతకలేవు అందుకని నీళ్లలో ఉంటాయి, నీటిలో కరిగిన ఆక్సిజన్ గ్రహిస్తాయి అంటారు. కానమ్మా కాదు, అసలు రహస్యం నాకు తెలుసు అన్నారు. అమ్మవారు అంది ఏమిటి శంకరా, ఏమిటా రహస్యం చెప్పండి. ఏం లేదమ్మా, ఆ చేపలకు కోరిక పుట్టింది, అవి కన్ను వెయ్యవు కదూ, కన్ను వెయ్యకుండా ఉంటాయి చేపలు. ఈ చేపల పేరు మీద నిన్ను మీనాక్షి అంటారు. మా పేరుంది కదా అమ్మవారికి, ఓసారి చూసొద్దామని అమ్మవారు నీ కళ్ళ దగ్గరికి వచ్చాయి. కళ్ళ దగ్గరికి వస్తే అప్పటికి చేపలకి కన్ను రెప్ప వేసే లక్షణం ఉండేది. అమ్మవారి కన్ను రెప్పబడదు, ఎందుకని రెప్పేస్తే లోకాలు లయమైపోతాయి. అందుకని కనురెప్ప వేయకుండా కూర్చోగలిగిన అమ్మవారి యొక్క కంటి వైభవాన్ని దొంగతనం చేశాయి.
దొంగతనం చేసి వెళ్ళి అప్పటి నుంచి రెప్పేయడం మానేసాయి. ఈ కళ్ళేం చేసాయి, వాటి దగ్గర దొంగతనం జరిగితే పక్కింట్లో చెప్తాయి కదా, వెళ్ళి చెవులకి చెప్పేవి, సే నిన్న చేపలు వచ్చి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన లక్షణాన్ని మా దగ్గర దొంగతనం చేసి వెళ్ళాయి, అందుకని చేపలు కూడా రెప్ప వేయట్లేదని చెప్పి. ఈ చెవులు ఏం చేస్తాయి, మహాకవులు చేసే ప్రసంగాలు వింటూ ఉంటాయి, ఇవి వెళ్ళి కవులకి చెప్పాయి. కవులు ఏం చేస్తారు, పుస్తకాల్లో రాసేస్తారు, ఇక ప్రవచనాలు చేసేస్తారు. చేసేస్తే ఏమవుతుంది, లోకమంతా తెలిసిపోతుంది. మీ దొంగ బుద్ధి మాకు తెలియదు అనుకోకుండా అమ్మవారి కళ్ళ దగ్గర ఎత్తుకొచ్చారు రెప్పేయకుండా ఉండే శక్తి అంటారని భూమి మీద తిరగడానికి సిగ్గుపడి నీళ్ళలోకి పోయాయమ్మా. తమావర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషా శఫరిక. ఆ వచ్చినవి కూడా ఆడచేపలట, శఫరిక అంటారు శంకర్లు. ఇంకోళ్ళు ఎలా దగ్గరికి వస్తారంట దగ్గరగా, ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. రాత్రుళ్ళు విచ్చుకుంటూ ఉంటాయి ఆ పువ్వులు, ఆ పగటిపూట అయితే పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రుళ్ళు అయితే కలవ పూలు అంటాం, అవి విచ్చుకుంటాయి. ఆ కలువ పూలకి ఓసారి కోరిక పుట్టింది, అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా, అమ్మవారి కళ్ళు చూసొద్దామని. అందరికీ గొప్పగా చెప్పుకున్నాయిట, మేము వెడుతున్నాం. అంతకుముందు అవి పగటిపూట కూడా విచ్చుకుంటుండేవిట కలువలు. అవి అందరికీ చెప్పేట, మేము అమ్మవారి కళ్ళ దగ్గరికి వెడుతున్నాం, మా కళ్ళతోటే పిలుస్తారు కదా అమ్మవారిని, చూసొస్తామని. వెళ్ళేట అమ్మవారి కళ్ళ వంక చూసేయి, అయ్య బాబోయ్ ఆ తల్లి కళ్ళ అందం ఎక్కువ, ఆవిడ కళ్ళెక్కడా మన బతుకెక్కడా, ఏదో మన పేరు పెట్టి ఉపమానం వేశారు కానీ ఆవిడ కళ్ళకి మనకి సాపత్యమా, సిగ్గుపడి తిరిగి వచ్చేయట. తీరా భూమి మీదకి వద్దామంటే వెళ్ళొచ్చారు కదా ఎలా ఉన్నాయి మీలాగే ఉన్నాయా అని అడుగుతారేమోనని పగటి పూట ఇంటి తలుపులు తీయడం మానేసి దాక్కుని అందరూ నిద్రపోయి చంద్రుడు ఉదయించిన తర్వాత తలుపులు తీసుకుని ఇంటి తలుపులు తీసి లోపలికి ఎడుతున్నాయి. అందుకని అమ్మ కలువలు రాత్రి విచ్చుకుంటాయి, సూర్యోదయం అవగానే ముడుచుకుంటాయి. ఎందుకని ఊళ్ళో వాళ్ళు అడుగుతారని మళ్ళీ తాళాలు వేసుకుని పోతున్నాయి ఎక్కడికో అరణ్యంలోకి. అందుకని మానేశాయమ్మా, కలువలు పగటిపూట విచ్చుకో, పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు కలువలు విచ్చుకుంటాయి అన్నారు శంకరాచార్యులు గారు. అమ్మో మహానుభావుడు అమ్మవారి కళ్ళ మీద ఎన్ని శ్లోకాలు చెప్పారు ఆయన చెప్పారు అమ్మవారి దృష్టి ఎంత గొప్పది అని. దృష్టి దోషమని ఉంటుంది లోకంలో, అది అవతల వారిని రాపాడించేస్తుంది. అదే ఒక రకమైనటువంటి వ్యగ్రభావనతో చూశాడనుకోండి తేజోహరణం చేస్తుంది. అమ్మవారి దృష్టి అసలు ఆవిడ దృష్టికి దోషమన్న మాట లేదు. అందుకే విశాలా కళ్యాణి, ఆవిడ విశాల అంటే బదరీ క్షేత్రం. బదరీ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే అమ్మవారి చూపు అక్కడ పడింది కాబట్టి బదరీ క్షేత్రం వచ్చింది. అమ్మవారు విశాలమైన దృక్కులతో చూస్తుంది, ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని తన బిడ్డలందరినీ చూస్తూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యులు వారు. విశాల కళ్యాణి, అమ్మవారు సంతోషంగా ఇలా చూసిందనుకోండి అక్కడ శుభములన్నీ జరుగుతాయిట ఆ తల్లి చూస్తే. కాబట్టి కళ్యాణి, కళ్యాణ దృష్టి ఉన్నటువంటి తల్లి. స్ఫుటరుచి అయోధ్య, అయోధ్య అంటే గెలవలేరు ఎవ్వరూ గెలవలేని దాన్ని అయోధ్య అంటారు. ఎక్కడ అమ్మవారి పూజ జరుగుతుందో, ఎక్కడ అమ్మవారు ప్రసన్నురాలై చూస్తుందో అక్కడ అయోధ్యగా మారుతుందంటే ఆ ఇంటిని గెలవగలిగిన వాడు, ఆ ఇంటిని దెబ్బ కొట్టగలిగిన వాడు ఉండడు. కాబట్టి అయోధ్యా కువలహై కృపాధారాధారా, అమ్మవారి యొక్క చూపులు ఆధారము లేని వాళ్ళకి ఆధారములవుతాయి. అంత గొప్పగా తల్లి ఎంతటి దీనుల్ని ఉద్ధరించగలదు. కృపాధారాధారా కిమపి మధురా, తీయని చూపులు. అంటే కన్న తల్లి చూస్తే ఎంత ప్రేమగా చూస్తుందో భగవతి చూసినప్పుడు అంత ప్రేమగా చూస్తుంది. హనుమద్ రామాయణం అని ఒక రామాయణం, ఆ రామాయణంలో హనుమ రాసుకున్నారు, సీతమ్మ తల్లి నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన తల్లి ఎలా చూస్తుందో అలా చూసిందని రాశారు. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక, భోగవతిక అంటే నీ జన్మాంతరంలో నువ్వు ఆ చూపులు చూడాలి, అమ్మవారి చూపులు చూడాలి. సాధారణంగా లోకంలో జగదంబ యొక్క చూపులు స్ఫుటంగా తెలిసే క్షేత్రం కాంచీపురం.
నేను మొదటి రోజు మీతో మనవి చేశా, కామాక్షి పరమభక్తులైన వారికి కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. కాబట్టి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. భోగవతిక అంటే అమ్మవారి చూపుల వైభవాన్ని నువ్వు అనుభవించాలి, ఒక్కసారైనా ఆ భోగం అనుభవించాలి, ఆవిడ చూపుల్లో నువ్వు పడాలి. కాబట్టి భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి అంటే మామవ అంటారు, సంగీతంలో ముత్తుస్వామి దీక్షితరు ఎక్కువ వాడతారు ఆ మాట, మామవ కామాక్షి అంటారు. అది తిరగేస్తే అవంతి అంటే రక్షించునది. అమ్మవారి చూపులు ఎవరి మీద పడ్డాయో వాళ్ళని ఆవిడ రక్షిస్తుంటుంది ఎప్పుడు. కాబట్టి అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరిన వాడి మీద పరదేవత చూసిందా, వాడికి ఇక విజయమే. విజయం ఇవ్వగలిగిన చూపులు, ఇంత గొప్ప చూపులు కలిగినటువంటి తల్లి కనుక ఆ చూపులను వర్ణిస్తున్నారు మూకశంకరులు. అమ్మా అవి ఎలా ఉన్నాయో తెలుసా? మధులిహ మాలా, ఒక నల్ల తుమ్మెదల బారు వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నీ కంటి చూపులు. ఆ చూపులు అంత గొప్పవమ్మా. అంతేనా? ఆ చిరునవ్వు మెరుపులా ఉందమ్మా, అంత గొప్పది. ఈ చిరునవ్వు ఈ కన్నుల చూపులు కలుసుకుంటున్నాయి, అందుకని మెరుపుల వెనక ఈ నల్ల తుమ్మెదల బారుంది. అమ్మా ఈ రెండు చూసినవాడు, ఆ వెలుగులో అమ్మకి కనపడ్డవాడు, అమ్మ యొక్క కన్నుల చూపులు చూసినవాడు ఎంత ధన్యుడమ్మా. కాబట్టి తల్లి మాలాం రాజయంతి, ఆవిడ ముఖమండలం, ఆవిడ యొక్క చిరునవ్వు అంటే మామూలు అనుకోకండి, ఎంత అద్భుతమని చెప్పారంటే మనకి. ఒకానొక చోట శంకర భగవత్పాదులు సౌందర్యం ఏదో అనేస్తుంటాను, శ్లోకాలు గుర్తుండద్దు, ఏదో పరమేశ్వరుడి దైవాల జ్ఞాపకం వస్తుంటాయి. శంకరులు ఒక శ్లోకంలో అంటారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తసిర అతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక దియా అంటారు. చకోర పక్షులని ఒక పక్షులు లోకంలో, అవి వెన్నెల తింటూ ఉంటాయి, చంద్రుడి వెన్నెల తింటాయి. వాటికి ఎప్పుడో కోరిక పుట్టిందిటే చంద్రబింబంలా ఉంటుందంటారు కదా అమ్మవారి ముఖం, చూసొద్దామని వెళ్ళే అమ్మవారి దగ్గరికి. అమ్మవారి చిన్న చిరునవ్వు నవ్వింది వాటిని చూసి. చంద్రబింబం యొక్క కాంతులు తినడం అన్న అలవాటు వాటికి ఎందుకు వచ్చిందో తెలుసా? అవి అమ్మవారి ముఖం చూసేయి, ఆవిడ చిరునవ్వు చూసేయి, ఆ చిరునవ్వులో ఒలుకుతున్న అమృతాన్ని తాగేసేయి. బాగా పటికి బెల్లం తినేశారనుకోండి, భార్య ఇచ్చిన కాఫీలో నువ్వు పందార వేయలేదే అంటాడు. మీరు పటికి బెల్లం తినేశారండి, కాస్త ఉప్పు కలికోడి నవలండి అంటుంది. అలా అవేం చేశాయి? అమ్మవారి చిరునవ్వు తాగేసాయి. తాగేసేటప్పటికీ వాటికి నోరంతా బెరడు కట్టేసింది, అంత తీపి అమృతం తాగేసేవి ఆవిడ చిరునవ్వులోని అమృతాన్ని. వాటికి ఇంకేమైనా తిందామంటే రుచి తెలియట్లేదు, కాస్త పుల్లగంజి ఎక్కడైనా ఉందేమిటి కాస్త నోట్లో వేసుకుంటామని అడిగాయి. వాటికి పుల్లగంజి ఏమిటంటేట, చంద్రకిరణములు పుల్లగంజిలా ఉంటాయిట, అందుకు తాగుతాయిట. ఎప్పుడో అమ్మవారి చిరునవ్వులో ఉన్న అమృతాన్ని తాగిన కారణం చేత ఇప్పటికీ చకోర పక్షులు చంద్రకిరణాలని తింటున్నా కూడా వాటి నోటికి పట్టిన మాధుర్యం వదలలేదన్నారు శంకరాచార్య. అమ్మా అంత గొప్ప నవ్వమ్మా నీ నవ్వు అన్నారు. అటువంటి నవ్వులున్న తల్లి, అంత గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి. కాబట్టి అమ్మా మెరుపు తీగలా ఉంది నీ చిరునవ్వు, ఆ పక్కన ఆ చూపులంత గొప్పగా ఉన్నాయి. ఇది చాలా గొప్ప శ్లోకం అండి, ఒక్కసారైనా అసలు అనుభవించాలి ఆ తల్లి చూపుల గురించి. ఎందుకో తెలుసా? ఆమె ఆ కన్నులలో పెట్టుకునే కాపాడుతుంది. మీరు చూడండి, ఓ మాట అంటారు, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు పెంచిందండి పిల్లల్ని అంటారు. కామాక్షి అంటే ఏమిటో తెలుసా? కకార మకారములను మనకివ్వడానికి కళ్ళల్లో పెట్టుకుంటుంది. అమ్మవారి చూపుల గురించి వింటున్నప్పుడు పరవశంతో ఒక్కసారి అమ్మవారి కన్నులు ఎవరికి కనపడ్డాయో వాడి జీవితం తరించిపోయినట్టే. అందుకే మన పట్ల కారుణ్యంతో చూస్తుంది. లోకంలో ఎవడు చూసినా వాడి భోగం కోసం చూస్తాడు. ఏది చూసినా నాకు నచ్చితే చూస్తాను, నాకు నచ్చకపోతే చూడను. అమ్మవారు అలా కాదు, అన్నిటి వంక ఎందుకు చూస్తుందంటే నా చూపుల చేత వాడిని ఉద్ధరించాలని చూస్తుందిట. అసలు ఇంకా విచిత్రం తెలుసా? అసలు శంకరాచార్యులు వారిలా చెప్పేవాడు ఎవరండి ప్రపంచానికి? శంకరులు చెప్పాలి, మూకశంకరులు చెప్పాలి.
అసలు అమ్మవారి యొక్క గొప్పతనం అంతా నవరసాలు ఆవిడ కళ్ళల్లోనే కనపడతాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని? లోకంలో ఈ చేతిలో నవరసాలు కనపడవు. ఎప్పుడైనా నాకు రౌద్రరసం వచ్చిందనుకోండి, ఇలా అంటే నా చెయ్యి చెప్తుంది. నాకు శాంతరసం ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? నేను శృంగార రసంలో ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? నేను బీభత్సరసంలో ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? చెప్పదు. కానీ నవరసములు చెప్పగలిగినవి కళ్ళొక్కటే. అందుకే శంకరులు అన్నారు, అమ్మవారి కళ్ళు ఎంత గొప్పవంటే శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం అంటూ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అద్భుతం ఆ శ్లోకం అసలు. శివే శృంగారార్ధ్ర, శివే మంగళప్రదురాలా. పరమశివుడి పేరెత్తితే ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. ఆమె కళ్ళలోని శృంగార రసం ఒక్క శివుడి కోసం. ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. కాబట్టి అమ్మా శివుడి దగ్గర నీ శృంగార రసం కనపడుతుంది. తదితరజనే కుత్సనపరా, ఇంకెవడైనా నేను కొడుకుననకుండా ఇంకొకలా కాని నిలబడ్డాడా అమ్మవారి కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుందిట. కాబట్టి తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం, పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే పొంగిపోయి అబ్బా మా ఆయన అని సంతోషపడిపోతుంటే శివుడి జటాజూటంలోంచి గంగ తొంగి చూసిందిట. నన్ను భరించాడు కాబట్టి భర్త అని చూస్తే అమ్మవారు వెంటనే పాణిగ్రహణం చేసింది నన్ను, తాళి కట్టింది నన్ను. నిన్ను భరించాడు కాబట్టి భార్య అని పేరు నువ్వు పెట్టుకున్నావేమో కానీ పాణిగ్రహణం చేయలేదు, మంగళసూత్రం కట్టలేదు. పార్వతీ కళ్యాణం అంటారు, నాదీ కళ్యాణం. గంగా కళ్యాణం లోకంలో లేదు. పార్వతీ కళ్యాణం ఒకటే ఉంది. నేను ఆయన ఇల్లాల్ని. ఆహా ఏమిటి అలా చూస్తున్నావు? ఎర్రటి కళ్ళతో చూస్తుందట, రోషం కనపడుతుంటే ఆవిడ కళ్ళలో రౌద్రరసం గంగవంక. ఎంత గొప్ప ఇల్లాలైనా అమ్మా నీ కొడుకు లాంటి వాళ్ళం అంటే ఎంతమందినైనా ఊరుకుంటుంది. కానీ మీ ఆయన విషయంలో నీలాంటి దాన్ని అంటే ఊరుకుంటుందా? కన్ను ఎర్రబడదు. కాబట్టి సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. పరమశివుడి మీద సరస్వతీదేవి కీర్తనలు పాడుతుంటే అబ్బా అని ఆశ్చర్యరసం ప్రకటిస్తుంది. నిజానికి ఆవిడ శక్తే ఆయనలో ప్రవేశించి చేయించింది, కానీ అద్భుత రసాన్ని ప్రదర్శిస్తుందట. గిరిశచరితే విస్మయవతి, కళ్ళల్లో కనబడతాయి రసాలు. గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత. పరమశివుడి మీద కీర్తనలు పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని చిరునవ్వుతో పక్కన కూర్చున్నటువంటి పరమేశ్వరుణ్ణి, ఆమె వామార్థ భాగంలో కదూ మరి ఉంటుంది, ఎడం పక్కన ఉంటుంది పరమేశ్వరుడికి. కాబట్టి తన కుడి చేత్తో ఇలా సంతోషంగా ఆయన చేయి పట్టుకుంటుంది. ఆయన ఒంటి నిండా పాములు పెట్టుకుంటాడు. పెట్లో చిన్న పామును తీసి చేతికి చుట్టుకుంటాడు. ఆ చిన్ని పాము ఆ చేతి మించి పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట. పాము చల్లగా ఉంటుంది. ఏమిటి చల్లగా ఉంది, ఆయన చేతిని పట్టుకుంటే ఇలా చూసిందిట. పిల్లపాము ఒకటి ఎక్కుతోంది. అబ్బా అందిట. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. ఆదిశక్తి, ఆవిడ భయపడిందంటే అర్థం ఉండదు. అందుకని అంత చమత్కారంగా చెప్పారు శంకరాచార్యులు వారు. హరాహిభ్యో భీత, పిల్లపాము ఎక్కుతుంటే ఆవిడ కళ్ళల్లో భయం కనపడిందిట. సరసిరుహ సౌభాగ్యజననీం, ఆయన అన్నారు ఇవాళ పొద్దున పూజ చేశామే ఎర్రటి తామర పూలు, అవి లేవుట లోకంలో, అసలు ఉన్నవన్నీ తెల్ల తామరలే. మరి ఎర్ర తామర ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తామర పూలన్నీ ఓసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. అమ్మని పద్మావతి అంటారు కదా, ఓసారి చూసొద్దాం మాలా ఉంటాయి అమ్మవారి కళ్ళని. వచ్చి నిలబడ్డాయిట. అమ్మ నీ కళ్ళు మాలా ఉంటాయిట అన్నాయి. ఏమిటో చీకటి పడితే వాడిపోయేవి, 2 రోజులు అయ్యేటప్పటికి ఇలా వంగిపోయేవి, మీకు నాకు పోలిక ఏదో అన్నారు కానీ అని ఇలా చూసిందిట. అమ్మవారు కొంచెం అని చూసేటప్పటికి ఆ చిన్ని ఎరుపు జీర తెల్ల తామరలో పడేది ఎర్రగా అయిపోయింది. అప్పటి నుంచి ఎర్ర తామరలు వచ్చాయి. కాబట్టి అమ్మ గెలిచేశావు. సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే, సఖీ పరిజనంతో హాస్యం ఆడుతుందిట. అప్పుడు హాస్యరసం కనపడింది. కరుణ మయి జనని, అది శంకరుల యొక్క అద్భుతం. శంకరుల పేరు పెట్టుకోలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తే అమ్మ నా వంక చూస్తుంది,
మయి జనని దృష్టి సకరుణ. అమ్మా నా వంక శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అని సఖీజనం చెప్తే, శంకరాచార్యులు వారు వచ్చారా, రమన్ 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 రమ అని నేను ఇలా తలుపు తీసుకుని లోపలికెడుతుంటే, అమ్మా నా వంక కారుణ్యంతో చూసావమ్మా. ఆ పద్యం నే చెప్తే, శ్లోకం నే చెప్తే నా వంక చూసింది మా అమ్మ. మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? అసలు అద్భుతం అది కదూ. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయనా కదా. శాంతరసం ఉందని చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఆయన అన్నారు, పునాది లేకుండా ఇల్లుంటుందా? శాంతరసం లేని వాడికి ఇన్ని రసాలు ఉంటాయా? మళ్ళీ చెప్పాలేమిటి? మా అమ్మే శాంతమూర్తి, అమ్మ అంటేనే శాంతం, మళ్ళీ చెప్పడం ఏమిట్రా అన్నారు. అది శంకరాచార్యుల వారి గాంభీర్యం అని. కాబట్టి ఆ తల్లి చూపులు అంత గొప్పవి. ఆ తల్లి చూపులు నల్ల తుమ్మెదల బారుల్లో ఉన్నాయి మెరుపు పక్కన. అమ్మా అటువంటి చూపులున్నదానివి. అసలు లోకంలో అద్భుతం ఏమిటో తెలుసా? ఉద్ధరించేవాడు అన్న మాట అన్వయమయ్యేది గురువు ఒక్కడికే. ఎందుకనంటే లోకంలో ఎవడైనా సంపాదించిన సమస్త ఐశ్వర్యము ఆయన కడుపున పుట్టిన బిడ్డలకెడుతుంది. లోకంలో తన ఐశ్వర్యము తన బిడ్డలకి చెందకుండా ఎవరు తనని గురువుగా నమ్మి ఆశ్రయించారో వాళ్ళకే ఆయన యొక్క విభవమంతా వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. గురువు కొడుకు గురువు కావాలని లేదు. గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకున్న శిష్యుడికి గురువుగారి యొక్క ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఆయన పాండితి ప్రకర్ష, ఆయన భక్తి శిష్యుడికి చేరుతుంది. మహాత్యాగి లోకంలో గురువు ఒక్కడే. అటువంటి గురువే జనన మరణ చక్రము నుండి తప్పిస్తాడు. అమ్మా నాన్న శరీరం ఇస్తారు, మళ్ళీ శరీరం రాకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువులు అందరూ కలిపి ఎక్కడుంటారంటే అమ్మవారిలోనే ఉంటారు. ఒక్క అమ్మవారి పాదములకు పువ్వేస్తే సమస్త గురు మండలమునకు పువ్వు వేసినట్టు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరు గురువులు అమ్మవారిలో ఉంటారు. ఎందుకుంటారో తెలుసా? ఒకటే కారణం. అందుకే ఆవిడ్ని ప్రధానంగా 3 పేర్లతో పిలుస్తారు: మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అని. ఎందుకో తెలుసా? లోకంలో ఏ గురువు ఎలా ఉద్ధరించినా ఈ 3 రకాలుగానే ఉద్ధరిస్తాడు. కొందరు దృష్టిపాతం చేత అనుగ్రహిస్తారు. అంటే అదే పనిగా సభలు పెట్టి చేయడం గురించి నేను మాట్లాడటం లేదు. దృష్టిపాతం చేత అనుగ్రహించడము అంటే ఒక గురువు గారి జీవితం మొత్తం మీద ఎవరో ఒక్క వ్యక్తిని ఆ సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. భగవాన్ రమణుల దగ్గరికి ఒక విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా కాలం ఉన్నాడు. ఉండి 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 ఆయనకి విసిగెత్తిపోయింది. ఆయన మౌనంగా అలా ఉంటారు, మనం వెళ్ళడం అక్కడ కూర్చోవడం, ఏమిటి తెలుస్తుందిరా, పోదాం ఇవాళ చెప్పేద్దాం అయ్యా వెళ్ళిపోతున్నానని పెట్టేంత సర్దేసుకుని వెళ్ళాడు. రమణ భగవానులు అలా పడుకుని ఉన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎదురుగుండా. రమణులు అలా చూశారు, కళ్ళల్లోకి దృష్టిపాతం చేశారు. అంతే, అతనికి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. అతనే తర్వాత రమణ మహర్షి మీద ఇంగ్లీష్లో వ్రాసిన పుస్తకాల వలన ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి తెలిసింది. పాల్ బ్రాంటన్. ఆయన దృష్టిపాతంతో అనుగ్రహించారు రమణులు ఒకప్పుడు. అలా చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు ఒక్కొక్కసారి. ఆ అమృత కటాక్షం చేస్తే శిష్యుల్లో మార్పు వచ్చేస్తుంది. నేను ఇతన్ని శిష్యునిగా స్వీకరించానన్న విషయం శిష్యునికి కూడా తెలియదు. తన అమృత దృక్కుల చేత మారుస్తాడు గురువు. అలా దృష్టిపాతం చేసి మార్చేటటువంటి గురువుల యొక్క మండలి అంతా మీనాక్షి స్వరూపం. రెండవది విశాలాక్షి. విశాలాక్షి అంటే ఆమె ఆలోచిస్తూ ఇలా చూసుకుంటూ ఉంటుంది పిల్లల కోసం. ఇది కమట దీక్ష అంటారు. అంటే తాబేలు ఏం చేస్తుందంటే పిల్లల్ని సముద్రపు ఒడ్డుకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది. పెట్టేసి అది మరిచిపోతుంది ఎక్కడ పెట్టిందో, నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద ఒడ్డున ఎక్కడ పెట్టాను గుడ్లు మర్చిపోతుంది. మర్చిపోయి నీళ్ళల్లో పడుకుని ఆలోచిస్తుంది, అయ్యో గుడ్లు పెట్టానే, ఆ గుడ్లు ఎలా పిల్లలవుతాయో, అవి పిల్లలు అవ్వాలి అని తన ఆలోచనల చేత పొదుగుతుంది. సముద్రంలో ఉన్న తాబేలు యొక్క ఆలోచనల చేత పొదగబడి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి గుడ్లు పిల్లలై మళ్ళీ సముద్రంలోకి ఎడతాయి. గురువు ఎక్కడో కూర్చుని శిష్యుడు అభివృద్ధిలోకి రావాలని ఒక వ్యక్తి గురించి పూజ చేస్తూ ఆలోచించి పరదేవతను అడిగాడు అనుకోండి, ఆయన యందు ఆ మార్పు వచ్చేస్తుంది, అనుగ్రహం ఇచ్చేస్తుంది. అలా ఇవ్వగలిగినటువంటి గురుమండలి యొక్క స్వరూపమంతా విశాలాక్షి.
కామాక్షి కుక్కుట దీక్ష అంటారు, స్పర్శ దీక్ష. ఇది సాధారణంగా లోకంలో ప్రజ్ఞ. గురువు శిష్యుణ్ణి అనుగ్రహించాలంటే ఒక్క కుడిపాదమే ముందుకు పెడతారు. ఒక్క కుడిపాదాన్ని ముందు పెట్టి 2 పాదములు పెట్టరు. ఆ ఒక్క పాదాన్ని పట్టుకోమంటారు శిష్యుణ్ణి. శిష్యుడు ఆ పాదం పట్టుకున్నప్పుడు సంకల్పం చేస్తారు. ఆయన చేసినటువంటి జపంలోంచి కొంత భాగాన్ని శిష్యుడికి ధారపోసేస్తాడు మానసికంగా. ఆయనలో పెనుమార్పు వస్తుంది భక్తిలో. అలా ఉపదేశం చేస్తారు. అందుకని ముట్టుకునిస్తారు స్పర్శ దీక్ష. గురువు తనంత తాను పాదాన్నన్నా చాపుతాడు, లేదా ఈ మూర్ధన్య స్థానమునందు తన అరచేతిని పెట్టి సంకల్పం చేస్తాడు. ఒక్కొక్క చోట కాలి బొటనవేలికి తాడు కట్టుకుని శిష్యుని యొక్క కాలు బొటనవేలికి తాడు కట్టి తాను జపం చేస్తూ కూర్చుని ఆ జపం యొక్క ఫలితం శిష్యుడికి వెళ్ళిపోయేటట్టుగా తను ధ్యానం చేస్తూ దాని వలన శిష్యుల్లో మార్పు వచ్చేటట్టుగా చేస్తారు. ఇది స్పర్శ దీక్ష అంటారు, ముట్టుకునిస్తారు. కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఎలా అయినా మంత్రోపదేశం పొందాలని కోరిక. ఆయన మహమ్మదీయుడు, కబీర్ దాస్ గారు అనుకునేవారు లోకంలో అలా. అందుకని కబీర్ దాస్ గారికి మంత్రోపదేశం రామానందుల వారు చెయ్యరు. ఎలా? రామానందుల వారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంగ ఒడ్డున రామనామం చెప్తూ పెడతారు. ఇది తెలుసు కబీర్ దాస్ గారికి. చీకట్లో గంగ ఒడ్డున నేల మీద పడుకున్నాడు ఆయన బోర్లా. రామానందుల వారు సంతోషంతో రామచంద్రమూర్తి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ తొక్కారు. కాలు ఆయన మీద పడింది, కబీర్ దాస్ గారి మీద. పాట ఆపి అయ్యయ్యయ్యయ్యో అన్నారు, మనుష్య శరీరమే అని. కబీర్ దాస్ గారు లేచి కూర్చున్నారు. ఆయన అన్నారు, రామరామా నాన్న తొక్కానా? అయ్యయ్యో అన్నారు. ఏం పర్వాలేదు గురువుగారు అన్నారు. గురువుగారు కాలు పెట్టి తొక్కి రామరామా అన్నారు కాబట్టి రామానందులు నా గురువే అని రామనామం పట్టుకుని కబీర్ దాస్ అంత గొప్పవారైపోయారు. ఒక్కొక్క చోట గురు సంకల్పం లేకపోయినా శిష్యుని యొక్క అనన్యమైన భక్తి చేత గురువు అయిపోతాడు, అయిపోయి రక్షిస్తాడు గురువుని. ద్రోణాచార్యుల వారి దగ్గర ఏకలవ్యుడు అలా నేర్చుకోవాలా? గురువు కాబట్టి స్పర్శ దీక్ష ఇచ్చేటటువంటి గురువులందరూ కామాక్షి స్వరూపం. ఈ 3 గురువుల ద్వారా వచ్చేటటువంటి సమస్త జ్ఞానము శారద. కాబట్టి సమస్త గురుమండలి ఇలాగే అనుగ్రహిస్తుంది. కాబట్టి అందుకే ఒక గురువు ఒక శిష్యుడికి జీవితంలో ఇచ్చే విశేషానుగ్రహం ఏమిటో తెలుసా? ఇక ఆయన జీవితం పండిపోయింది అని గుర్తు ఏమిటంటే, గురువు ఎంతో పొంగిపోతే శిష్యుణ్ణి పిలిచి దగ్గరికి రమ్మని, నీకు కావలసినంత సేపు ఉంచుకో అని తన 2 కాళ్ళు ఎత్తి శిష్యుడి యొక్క తల మీద పెడతాడు. ఆ శిష్యుడి తల మీద గురువుగారు 2 పాదములు ఉంచారు అంటే ఆ శిష్యుడు తరించిపోయాడని గుర్తు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తన జీవితం మొత్తం మీద ఒక్కరిని అనుగ్రహించారు. అలా దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం సంస్కృతంలో ఒక వ్యక్తి చేస్తే ఆయన్ని దగ్గరికి రమ్మని 2 కాళ్ళు ఎత్తి ఆయన తల మీద పెట్టి నీకు కావలసినంతసేపు ఉంచుకో అన్నారు. అనుగ్రహించారు. గురు పాదముల నుండి అమృతస్రావం అవుతూ ఉంటుంది. అందుకే సమస్త తీర్థ సారము ఆ పాదముల అడుగునుంటుంది. గురువు తనంత తానివ్వాలి, బలవంతంగా మీరు పెట్టుకోవడం కాదు. గురువు తాను సంతోషించి పాదములను ఉంచితే సమస్త తీర్థ సారము అమృత బిందువులు లోపలికి చేరుతాయి. అదే ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చేటటువంటి అద్భుతమైన కానుక. అది బహుశः నాకు తెలిసి ఒక గురువు తన జీవితంలో ఎవరో ఒక్క శిష్యుడిని అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించాలనుకుంటే తప్ప అదే పనిగా అలా ఎవరిని అనుగ్రహించరు. కాబట్టి సమస్త గురుమండల రూపిణి ఆమె చూపులలోనే ఉంది. మీనాక్షి చూపులలో, కామాక్షి చూపులలో, విశాలాక్షి చూపులలోనే గురుమండలి అంతా ఉంది. అందుకే ఆమె గురుమండల రూపిణి. ఆవిడ పాదముల మీద వేస్తే పువ్వు గురువుకి అందినట్టే. అందుకే పొద్దున్న హారతి ఇచ్చేటప్పుడు ఆవిడకిచ్చి ఆయనకి ఇచ్చాం. కారణం ప్రస్తుత పీఠాధిపతులు. దానికి ముందున్న పరంపర గురుపాదుకలను ఆయన కూడా అర్చన చేస్తారు. వాళ్ళ గురువుగారి పాదుకల్ని భారతీ తీర్థస్వామి అర్చన చేస్తారు. అయినప్పుడు ముందు పూర్వాచార్యులందరూ ఎక్కడున్నారు? అమ్మవారిలో ఉన్నారు. అమ్మవారి నీరాజనం ఆయనకి అందించాలి. అందుకని అక్కడిచ్చి ఇక్కడిచ్చాం. కాబట్టి ఆమె గురుమండల రూపిణి. ఇది ఆమె చూపుల చేత తెలుస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కచో పరదేవత పాదములు పట్టుకున్న వాడికి పరదేవతయే గురువయ్యి అనుగ్రహిస్తుంది. ఆమె గురువై లోకమునకు విద్యను అందించింది. అసలు ఆవిడికి సంబంధించిన విద్య ఎవ్వరికీ తెలియదు లోకంలో.
ఆమె అడిగితే నందీశ్వరుడికి చెప్పింది. నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది. అందుకనే నంది విద్యా నటేశ్వరి అని నందీశ్వరుడి ద్వారా లోకానికి అందింది ఆ విద్య. కాబట్టి అటువంటి గురుస్వరూపం ఆ తల్లి. కాబట్టి అమ్మా, నీ చూపులలో కేవలం ఇక్కడ కోరిక తీర్చడం కాదమ్మా, మళ్ళీ పుట్టకుండా చెయ్యగలిగినటువంటి గురు మండలి అంతా నీ చూపుల్లోనే ఉంది. ఆ చూపులంత గొప్పవమ్మా. అందుకే మధ్యే సౌదామిని మధులిహాన్ మాలికాం రాజయంతి, అటువంటి చూపుల మాలలు కలిగినటువంటి తల్లి. ఇక 3వ పాదం దగ్గరికి వస్తే హంసారావం వికచకమలే మంజుములాసయంతి, ఒక కమలం అంటే బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులో మనకి హంస యొక్క రవం అంటే హంస చేస్తున్నటువంటి ధ్వని వినపడుతోంది. అలా ఉంటుంది ఆ లోకంలో ఎక్కడైనా. హంస కదిలితే హంసధ్వనులు వినపడతాయి. హంస అరిచిందనుకోండి, అప్పుడు హంస చేసినటువంటి ఆ ధ్వనులు వినపడతాయి. కానీ మూకశంకరులు అంటున్నారు, అమ్మ బాగా విచ్చుకున్న ఒక పద్మం దగ్గర హంస యొక్క ధ్వనులు వినపడ్డాయన్నారు. అంటే అమ్మవారి పాదమే ఆ బాగా విచ్చుకున్నటువంటి పద్మం. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుంది. మరాళి మందగమన, దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు దాని రహస్యం, ఊపిరుల వెంట అమ్మవారు తిరుగుతుంది. ధ్యానమునందు ఊపిరి మందగిస్తుంది, మెల్లగా తీస్తాడు. అందున కుడి ముక్కులోంచి వెళ్ళేది ఎడం ముక్కులోంచి, ఎడం ముక్కులోంచి వెళ్ళేది కుడి ముక్కులోకి మారిపోతుంది. పతంజలి యోగ రహస్యం అది. అది మీరు గమనిస్తానంటే కుదరదు ధ్యానంలో, ఎందుకంటే మీరు ధ్యానమునందు ఉంటారు కాబట్టి. అది తిరగబడుతుంది. ఆ ఊపిరి తిరగబడి ధ్యానం చేస్తుంటే ఊపిరి మెల్లగా అయిపోయి తీసి విడిచిపెడుతున్నప్పుడు పరదేవత యొక్క పాదములు కనపడతాయి నడుస్తూ. అప్పుడు ఆ పాదములకు ఉన్న మంజీరముల యొక్క ధ్వని, అమ్మవారి వడ్డానానికి ఉన్న చిరుగంటలు, అమ్మవారి మంగళసూత్రాలు ఇతర గొలుసులతో ఉరుసుకున్న ధ్వనులు వినపడుతుంటాయి. గాజుల గలగలలు అవిని. ఆ ధ్యానమునందు అలా చూడగలిగిన వాడెవరున్నాడో వాడు మరాళి మందగమన, వాడు హంస. ప్రతి ఊపిరిలో అమ్మవారిని అలా చూడగలిగిన వాడు పరమహంస. పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అంటే మనతో మాట్లాడుతున్నట్టుంటారు, సమాధి యందు లోపల పరదేవత యొక్క పాదముల కదలికలని లోపల చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ స్థితికి ఎదిగిపోయినటువంటి వాళ్ళని పరమహంసలు అంటారు. వాళ్ళు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి బ్రహ్మమును అనుభవిస్తూ జగత్తుని విడిచిపెడతారు. తురీయావస్థలో ఉన్నారంటారు, సర్వావస్థ వివర్జిత, ఆ స్థాయిలో నిలబెట్టేస్తుంది ఆవిడ. అలా నిలబడిన వాడు బ్రహ్మమును తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆయనే బ్రహ్మమైపోతూ ఉంటాడు. ఈ భూమి మీద నడయాడుతున్న పరమేశ్వర స్వరూపాన్ని పొందుతాడు, జీవం ముక్తుడై ఉంటాడు. కాబట్టి అదిగో అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మన కోసమని మళ్ళీ మాట్లాడుతుంటారు. లేకపోతే వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. గురువందనం చేదు పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటుంటారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటే ప్రమాణవాక్కులైనటువంటి ఉపనిషత్తులు, ఆ తర్వాత బ్రహ్మసూత్రములు, ఇటువంటి మహాసముద్రమునంతటినీ కూడా ఈది తెలుసుకుని అవతల ఒడ్డున నిలబడి మనకి చెప్పగలిగిన వాడిని పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. అటువంటి గురుస్వరూపమై నిలబడతాడు. పరదేవతానుగ్రహంతో వారికి ఆ జ్ఞానము భాసిస్తుంది. అందుకే వారి గొప్పతనం అంతా ఎక్కడుంటుందో తెలుసా? అది గ్రంథముల వలన వచ్చిన జ్ఞానం కాదు. వారు భగవతితో సమన్వయం అవుతూ ఉంటారు. టీవీ చూడండి, ఏరియల్ ద్వారా అందుకుంటూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న విషయాన్ని అందుకుని మీకు బొమ్మ చూపిస్తూ ఉంటుంది. మీరు బొమ్మ తీసుకెళ్ళి ఇది చూపించండి, దాని దగ్గర పెట్టారనుకోండి, అది చూపించదు. అది ఆకాశంలోంచి వస్తున్న దాన్ని పుచ్చుకుని మీకు చూపించినట్టే వాళ్ళు బ్రహ్మముతో, పరదేవతతో ఎప్పుడు సమన్వయం అవుతుంటారు. అందుకే వారికి తట్టకపోవడం అన్నది ఉండదు. ఇహ అన్నీ అలా ఎందుకు తడతాయంటే పరదేవతతో సమన్వయంలో ఉంటారు. ఆ సమన్వయంలో ఉండడంలో ఆమె ద్వారా వస్తూ ఉంటుంది శక్తి. ఆ శక్తి వాక్కులుగా ప్రకటనమవుతూ ఉంటుంది. అలా మహాత్ములైన వారు అందుకే పుస్తకం చూడకుండా ఎంత గొప్ప విషయం చెప్పండి వారు చెప్పేవారు. మీకు చాలా దగ్గర తెనాలి అని ఒక ఊరు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు, వారి తండ్రి గారు రామాయణం రాశారు.
వారి తండ్రి గారు రామాయణం రాస్తే పరమాచార్య స్వామి వారి ఇటు పాదయాత్ర వచ్చారు. మా నాన్నగారు రామాయణం రాశారండి అని ఇలా చూపించారు. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏది నాకు సెట్ ఇయ్యి అన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, మీరు తమిళ దేశం వారుగా తెలుగు పుస్తకాలు మీకెందుకు అన్నారు. తెలుగు రాకపోతే తెలుగు రాదు కాబట్టి రామాయణం కళ్ళకద్దుకుని నెత్తి మీద ఎట్టుకుంటా, నీకెందుకు ఇయ్యి అన్నారు. అంటే రామాయణం ఇచ్చారు. ఇస్తే తర్వాత ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారు స్వామివారిని కలుసుకోవడానికి వెళ్ళారు. ఈయన పైకి ఎక్కుతుంటే ఆయన కుటీరంలో కూర్చుని వీళ్ళ తండ్రి గారు రాసిన రామాయణ పద్యాలు చదువుతున్నారు. తెల్లబోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన పుస్తకాలు చదవడం కాదు, సత్యదండంతో ఇలా తోసేవారు, తోసి అక్కడ పెట్టమనేవారు. ఆయన కరుణాదృక్కులతో అలా చూశారనుకోండి, అందులో సారం పట్టేసుకునేవారు అంతే. ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారు, మిగిలిన రామాయణాలకి మీ నాన్న వ్రాసిన రామాయణానికి తేడా ఏమిటో తెలుసా అని అడిగారు. ఏమిటండి అన్నారు ఆయన. మీ నాన్న ఒక గొప్ప విషయం చెప్పాడు. సీతమ్మ తల్లిని పరిత్యజించడానికి ఎవరో ఒక చాకలివాడన్న మాట కారణమని లోకం చెప్తారు. మీ నాన్నగారు ఏం చెప్పారో తెలుసా? భూమి కూతురు కదూ సీతమ్మ, భూదేవి యొక్క కూతుర్ని తాను పెండ్లాడాడు. బాగుంది. రాముడికి పట్టాభిషేకం అయిపోతే ఆయన చక్రవర్తి కనుక ఇప్పుడు ఆయన భూమిపతి. ఇప్పుడు భూదేవి ఆయనకేమైంది? భార్యాస్థానాన్ని పొందింది. భూదేవి భార్యాస్థానంలో ఉంటే భూదేవి కూతురు భార్యాస్థానంలో ఎలా ఉంటుంది? అందుకని అడవులకు పంపించాడు ధర్మాత్ముడు కనుక అన్నాడు. మీ నాన్నగారు ఈ కారణం చెప్పారు, చదివావా అన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు విరుచుకు పడిపోయారు అంతే వెనక్కి. అమ్మ బాబోయ్, ఆయన చదివేవారు కాదు, మీకు తెలుసుగా, సత్యదండం పెట్టి ఇలా తోసేవారంతే. సత్యదండానికి పుస్తకం తగిలిందంటే ఆయనకి తెలిసిపోయింది, గ్రహించేసేవారు. సమాధిలో ఇలా ఉండి చెప్పారంటే అది ఏ శ్లోకమైనా భాష్యం వెళ్ళిపోతుంది, ఎంత వేదాంతంలోంచైనా వెళ్ళిపోతుంది. ఎక్కడిది అంటే పరదేవతతో ఆయనకి అనుసంధానం. ఆ స్థాయిని పొందుతారు కొందరు మహాపురుషులు. భగవాన్ రమణులు చెప్పేవారు, ఆయన ఏం చదువుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వేదాంతం గురించి అడిగినా చెప్పేవారు ఆయన. ఎక్కడిది? పరదేవతతో అనుసంధానం. అది గురువు ఆ స్థాయిని పొందేస్తాడు అమ్మవారి అనుగ్రహంతో. ఆమె చూపులంటే అంత గొప్పవండి. మూకశంకరులు తినే చెప్పారనుకుంటున్నారా? అమ్మా, అటువంటి తల్లి పద్మము పక్కన హంస యొక్క ధ్వనులు వినపడుతున్నాయి అంటే నీ పాద మంజీరముల యొక్క ధ్వని అంత గొప్పది. పాదపద్మము అంటాం. అంటే అమ్మవారి పాదము పద్మమైతే నువ్వు భృంగం అవ్వాలి అని. నువ్వు తుమ్మెదవై ఆ పాదముల యందు నీ దృష్టి పెట్టి పరమ సంతోషంతో పరమ భక్తితో ధ్యానం చెయ్యాలి ఆవిడ పాదాలని. అలా ఎవడు భృంగమై నిలబడతాడో వాడికి సమస్త కటాక్షం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మా లోకంలో పద్మాలన్నిటికీ ఓ కోరిక పుట్టింది. అమ్మవారి పాదపద్మాలు అంటారు కదూ, ఆ పాదముల దగ్గరికి వెళ్ళి ఆ పద్మాలు చూసే మాలా ఉంటాయంటారు. ఈ పద్మాలు అమ్మవారి పాదాలు మాలా ఉంటాయా అని చూసేయి. వాటికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం అన్నారు. పద్మాలు అన్నాయిట, చీ 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 ఎంత పాపం చేశానరా, మనలా ఉంటాయి అమ్మవారి పాదాలన్నాం. హిమానీహంతవ్యం, మంచు పడితే చెదిరిపోయి రేకులిలా వంగిపోయి పడిపోతాం మనం. అమ్మ మంచు కొండ కూతురు, హిమవత్ పర్వతంలో పుట్టింది. హిమాలయ పర్వతానికి పుట్టి హిమాలయ పర్వతాల్లో పెరిగి హిమాలయాల్లో ఉన్న కైలాసంలో వర్ధిల్లుతున్నటువంటి తల్లి యొక్క పాదములకు మంచు పడితే పడిపోయేటటువంటి మనకి పోలిక. పైగా మనం హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. పద్మం రాత్రి ముడుచుకుంటుంది, తెల్లవారకట్ట విచ్చుకుంటుంది. మనం రాత్రి అయితే పడుకుంటాం, తెల్లవారితే లేస్తాం. అమ్మ పాదములు అలా పడుకుంటాయా? అహర్నిశలు ఎక్కడ ఏ భక్తుడు ఎవరు పిలుస్తారో అని ఆ పాదపద్మములు సర్వదా కాపాడడానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే మనకి అహర్నిశలు భక్తులను కనిపెట్టుకుని ఉండే ఆ పాదాలకి పోలిక.
పైగా మన దగ్గర స్వార్థం ఉంది. వరం లక్ష్మీ పాత్రం, లక్ష్మీదేవిని తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టుకున్నాం మనం. అమ్మవారికి పద్మస్థానం, లక్ష్మీదేవిని మనలో కూర్చోబెట్టుకున్నాం. అమ్మవారి పాదాలు శ్రియమతి సృజంతౌ సమయినాం, అమ్మవారి పాదములను భక్తితో పూజ చేసే వాళ్ళకి ఆ పాదాలు లక్ష్మీదేవిని ఇస్తాయి. లక్ష్మిని దాచుకున్న వాళ్ళం మనం, లక్ష్మిని ఇచ్చేవి ఆ పాదాలు. మనకి అమ్మకి పోలిక కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయమ కశ్చిత్రమిహ కిం. చిచి చిచి, ఏదో పాదపద్మాలు అంటారు కానీ మనకి అమ్మకి పోలికేమిటి? అమ్మ పాదాలు అమ్మ పాదాలే, అద్భుతం ఆ పాదాలని పద్మాలన్నీ కలిసి నమస్కారం చేసేయటం. అమ్మా అంత గొప్ప పాదములమ్మా నీ పాదములు. కాబట్టి యోగులను అనుగ్రహించగలిగినవి, బాహ్యమునందు సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినవి. ఎక్కడైనా కామాక్షి పేరుందా? ఇంతమందికి ఇన్ని ఇవ్వడానికి పరమదయతో కూర్చున్న తల్లి కంపాతీరే కలయతి సతీ విలసతి సతీ. కంపానదీ తీరంలో వెలిసింది ఒక తల్లి. ఎవరావిడ? కాపి కోటి కారుణ్యలక్ష్మీ, దయాలక్ష్మి. మన యొక్క కష్టాలు చూసి మనని ఉద్ధరించడానికి ఇవన్నీ పెట్టు కూర్చున్న అమ్ముందే, ఆవిడ దయాస్వరూపిణి. అందులో ఏదైనా చూస్తే మనని ఉద్ధరించడానికి మన కష్టాల్ని గుర్తించి కూర్చున్న ఆ దయాలక్ష్మీ స్వరూపం. ఇన్నాళ్ళు నేను ఇంకో పేరుతో పిలిచా, ఇప్పుడు అర్థమైంది ఆవిడ కారుణ్యలక్ష్మి అని. ఆ కారుణ్యలక్ష్మికి నేను నమస్కరిస్తున్నానన్నారు మూకశంకరులు. ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. ఇక నేను మళ్ళీ ప్రత్యేకంగా మొదటి పాదం దగ్గర నుంచి మళ్ళీ అన్వయం చేయక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. అంత అద్భుతమైన శ్లోకాన్ని మూకశంకరుడు ప్రతిపాదన చేశారు. సరే, కాబట్టి ఎన్ని చెప్పారన్నది కాదు, ఇదేం సిలబస్ కాదు కదా. ఆ పరదేవత అనుగ్రహాన్ని అనుభవించడం ప్రధానం. రేపటి రోజు మళ్ళీ సాయంకాలం 6:30 తల్లి నా చేత ఏది పలికిస్తే అది. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.